సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఇటీవల జరిగిన పుర ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు 105 పురపాలక సంఘాలకు ప్రథమ పౌరులు వచ్చారు. కొత్త మేయర్లు, ఉప మేయర్లు, చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక పోలికైతే ఎన్నిక జరిగింది. వారికి గౌరవ మర్యాదలతో పాటు అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల పర్యటనలు, కార్యక్రమాల సందర్భంగా నగర, పట్టణ ప్రథమ పౌరులుగా ప్రోటోకాల్లో వారు మొదటి స్థానంలో ఉంటారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పదవీకాలం ఎన్నికైన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు ఉంటుంది. మేయర్కు జీతాలు, వాహన భత్యాలు ఉంటాయి. సిబ్బంది సేవలను వినియోగించుకోవచ్చు. పురపాలక చైర్పర్సన్లకు వేతనాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక మున్సిపాలిటీలో 50,000 జనాభా దాటిన మున్సిపాలిటీలో చైర్పర్సన్లకు 19,500, డిప్యూటీ చైర్పర్సన్లకు 9,750, అదేవిధంగా కౌన్సిలర్లకు 4,550 చొప్పున వేతనాలు ఉంటాయి. 50,000 కంటే తక్కువ జనాభా గల మున్సిపాలిటీలో చైర్మన్లకు 15,600, డిప్యూటీ చైర్పర్సన్లకు 6,500, కౌన్సిలర్లకు 3,850 చొప్పున వేతనాలు చెల్లిస్తారు. ఇంకా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే రాష్ట్ర పురపాలక చట్టం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను పదవి చేపట్టిన మొదటి 4 సంవత్సరాల వరకు వారిపై ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీల్లేదు. 4 ఏళ్ల తర్వాత మొత్తం ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో కనీసం సగం మంది సంతకాలతో నోటీస్ ఇచ్చి 2/3 వంతు మెజార్టీ తీర్మానం ఆమోదిస్తే వారిని అయితే పదవిని తొలగించవచ్చు. ఇక మనం పారిశుధ్య కార్యవర్గం అంటే పాలకవర్గం పారిశుధ్య పర్యవేక్షణ మొదలు రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, మొక్కలు నాటడం, తాగునీటి సరఫరా చేయడం, వీధి దీపాల నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, పన్ను వసూలు, రుణాల చెల్లింపులు వంటి బాధ్యతలు అయితే నిర్వర్తించాలన్నమాట. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక అయితే ఉంటాయి. సో మొత్తంగా వీరికి జీతభత్యాలు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటాయి. అయితే మేయర్కి సంబంధించి నెల జీతం 65,000, డిప్యూటీ మేయర్కి ఏమో 32,500, కార్పొరేటర్లకేమో 7,800 రూపాయలు అయితే వారి హోదాను బట్టి అయితే వారికి ఇవ్వడం అయితే జీతం ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు చైర్పర్సన్లకు సో వీళ్ళందరికీ కూడా ఈ జీతాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, వైస్ చైర్పర్సన్లకు కూడా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్,